హాయ్ అండి. ఇది సోడా అండి. వంట సోడా, తినే సోడా ఇది. ఇది విమ్, కంఫర్ట్, వెనిగర్ ఈ 4 తోటి ఇప్పుడు ఒక లిక్విడ్ తయారు చేస్తాను. అంటే జిడ్డు జిడ్డు లేకుండా వంట బండ గిట్లా స్టవ్ కూడా మనకు నీట్గా ఉంటుంది. అసలు జిడ్డే ఉండదు. ఇది కొంచెం మనం స్ప్రే చేసుకుంటే దానికోసం అనేసి ఈ విమ్ ఒక మోతాదులా ఇది నేనైతే దీంతో 2 తీసుకుంటున్నాను. ఇది అన్నీ 2 తీసుకుంటే సేమ్ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి, మొత్తం ఒకే తీరుగా చాలా మంచిగా ఉంటుంది. ఇది ఇవి 2 మూతలు వేస్తున్నాను విమ్. మళ్ళీ కంఫర్ట్ కూడా, అంటే ఇది స్మెల్ కూడా బాగుంటుంది కదా అన్నట్టుగా ఇది 2 మూతలు. ఇది వెనిగర్, ఇది కూడా 2 మూతలు వేస్తానండి. ఇవి కూడా 2 మూతలు. ఇది ఇలా ఇవన్నీ ఈ 3 అట్లా వేసుకున్నాక ఈ స్పూన్ తోటి ఈ వంట సోడా ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు వేస్తాను. రెండు స్పూన్లు అదే వంట సోడా వేయగానే ఇట్లా బురుగు వచ్చింది చూడండి. ఈ 4 కలిపి స్పూన్తో కలుపుకోవాలి మంచిగా. ఇంకా 1 లీటర్ నీళ్ళు పోస్తున్నానండి. వీటిలలో లిక్విడ్లో 1 లీటర్ కలిపాను నేను కాలి వాటర్. స్పూన్తో కలుపుకోవాలి ఇలా. అన్ని లిక్విడ్లే కాలి వంట సోడా మాత్రం కొంచెం అది కరగడానికి అనేసి ఇలా కలుపుకున్నాం అనుకోండి. చూడండి ఎంత బాగుంది స్మెల్. వెనిగర్ అసలు జిడ్డు ఇట్లా ఏవి ఉండవు వీటితోటి. ఒక బాటిల్ ఉంటుంది కదా, నేనైతే ఒక బాటిల్ తీసుకొని ఖాళీ బాటిల్ ఇలా కలుపుకొని అందులో పోసేసుకుంటున్నాను. ఇలా పోసుకున్నాం అనుకోండి నిల్వ ఉంటుంది. మనం ఇది అయిపోయినాక మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇలా అంటే కింద పడిపోతుంది. ఇది ఒకటి చాయ్ పత్తది ఉన్నది, చాయ్ వడపోస్తుంది. చూడండి కరెక్ట్ 1 లీటర్. ఇంత పెట్టుకొని మనము డైలీ కొంచెం కొంచెము వాడుకోవచ్చండి. ఇది కోలిన డబ్బా ఖాళీది ఉంటుంది కదా, ఇది తీసేసుకొని మంచిగా పోసుకున్నాం అనుకోండి, డైలీ వంట బండ సాఫ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా ఫ్రెష్ చేసేస్తే వస్తుంది కదా. ఇది జిడ్డు మరకలు అయితే చాలా తొందరగా వెళ్ళిపోతాయండి. ఇది ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది కదా, మంచిగా బంద్ ఉంటుంది. మనం ఇలా పోసుకొని పెట్టుకుంటే అది వంట బండ వైట్. ఇది స్టవ్ అండి. చూడండి ఎంత క్లీన్ అవుతుంది,
చాలా నీట్గా జిడ్డు అనేది అస్సలు ఉండదండి. చాలా బాగుంటుంది ఇది. చిమ్నీ పైన ఎక్కడ జిడ్డు మరకలు ఉన్నాయనుకోండి అంతా తుడుచుకోవచ్చు మనము. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చాలా నీట్గా అయిపోతుందండి ఇది. షైనింగ్ వస్తుందండి ఇది. నేను ఇంకా నీట్గా తుడవలేను, చూపించడానికి అనేసి కొంచెం పెట్టాను ఖాళీ. ఇలా నింపుకొని అయిపోయాక మళ్ళీ నింపుకోవచ్చు. ఈ 4 ఐటమ్స్ తోటి మంచి లిక్విడ్ తయారైపోయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు జిడ్డు అనేది ఉండదు, ఊరికే రుద్దాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, మనం వాష్రూమ్లలో ఇలా నీట్గా ఇది లిక్విడ్ ఒకటి వేసేసి తుడిసామనుకోండి ఈజీగా. ఇది కూడా వైట్గా అయిపోతుందండి, స్టీల్ది. ఇదండి నేను ఆన్లైన్లో అమెజాన్లో బుక్ చేశానండి. అది బాసనలు వేసేది అనేది చాలా పెద్దగా ఉంది అనుకున్నాను, చిన్నగా వచ్చింది. ఖాళీ 2 జానలు అంత ఉంది అంతే. కానీ దీంట్లో ఇది పెట్టుకోవడానికైతే కింద వాటర్ కింద పడకపోకుండా మనకి ప్లాస్టిక్ది ఇచ్చారండి ఇందులో. ఇదైతే బాగుంది. అందులో కరెక్ట్గా ప్లాస్టిక్ అందులోనే పడతాయి వాటరు. మళ్ళీ ఇది వచ్చేస్తే ఇక్కడికి వెళ్ళిపోతాయి. ఇది బాగుంది. మనకు స్టవ్ దగ్గర కింద పడకుండా నీళ్ళు అయితే ఇదైతే బాగుంది. బట్ట వేయకుండా ఏమి వేయకుండా, కానీ చిన్నగా ఉంది. ఇది ఒక 500 ఏమో వచ్చిందండి. కానీ చిన్నవి గ్లాసులు అవి పెట్టుకోవడానికి చాలా బాగుందండి. ఇలా హ్యాండిల్ కూడా ఉన్నాయి దీనికి. నాకైతే కింద ప్లాస్టిక్ది బాగా వచ్చింది. మళ్ళీ ఇది కూడా వచ్చిందండి దీనికి. మనకు స్పూన్లు, మనము వాసనలలో స్పూన్లు వేసి అసలు దొరికాయి కదా, అలా అనేసి స్పూన్లు వేసుకోవడానికి కూడా ఇది ఇచ్చిండ్రు. చాలా బాగుంది ఇది బాగుంది, చాలా బాగుంది. స్పూన్లు ఇలా వేసుకోవచ్చు. బాసనలు అయితే అందులో పడిపోతాయి. దీనికైతే ఏమి ఇవ్వలేదు, చిన్న ఇస్తారు. అందులో 2-3 స్పూన్లే పడతాయండి, అవి స్టీల్కి ఇచ్చేది. ఇదైతే బాగానే మనం ఇలా పెట్టుకోవడానికి బాగుంది. ఇది చాలా బాగా నచ్చింది. అసలు ఎన్ని స్పూన్లు అయినా కింద వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే బాగా నచ్చిందండి ఇది. మరి మెయిన్ అయితే ఇది కూడా చాలా బాగుంది. ఇందులోనే వాటర్ పడిపోతాయి కింద మచ్చలు కాకుండా. చాలా బాగుంది ఇది. ఇట్లా కింద కూడా మంచిగా హైట్గా ఉండడానికి కూడా బాగుంది ఇది. అమెజాన్లో అండి. ఇది స్టాండ్, దీనివల్ల చాలా బాగుంది. కానీ చిన్న సైజు ఉంది ఇది, అంతే. ఇవి డబ్బులండి. దేవుడి దగ్గర వేస్తాం కదా, పూజకు పెట్టేసి పసుపు కుంకుమ వేసి అన్నీ వేసేవరకల్లా మొత్తం జిడ్డు అసలు అంటుకుంటున్నాయి చేతులకి. అలా కానేసి నేను కొంచెం ఇందులో కొంచెము విమ్ పౌడర్ లిక్విడ్ వేసేసి వేడి నీళ్ళలో వేసానండి. అసలు ఎంత నీట్గా అయిపోయినాయి చూడండి. అసలు ఇంత కూడా ఎన్నిసార్లు కడిగినా అర్థం కాలేదు. వేడి నీళ్ళతోటి చాలా బాగా పోతాయండి. మనము ఏదైనా వేడి నీళ్ళతోటి ఏ గిన్నెలు కడిగినా కానీ డబ్బాలు కూడా జిడ్డు పోవడానికి అనేసి వేడి నీళ్ళలో కడిగినాం అనుకోండి ఎంత మెరుస్తాయి. ఇవైతే చాలా నీట్గా అయిపోయినాయండి డబ్బులు అయితే. అక్కడొకటి ఇక్కడొకటి ఉంది, ఇలా మొత్తం జిడ్డు పట్టినట్టు అయినాయి. ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఈజీగా. ఇంత ఆల్మోస్ట్ అయితే మొత్తం పోయినాయి. ఏదో ఒకటి జాయింట్ అయినాయి, ఇట్లా అతుక్కున్నాయి. కూడా వేడి నీళ్ళలో వేసేస్తే వెళ్ళిపోతాయి మొత్తము. చాలా నీట్గా అయిపోతాయి ఇవి. ఎంత పాత పైసల్లాగా అనిపించిందండి. ఇప్పుడైతే తెల్లగా మెరిచిపోతున్నాయి అన్నీ. ఇవి కూడా 5 రూపీస్ కాయిన్లు అవి ఇవి చాలా బాగున్నాయి. 2 రూపీస్ ఎప్పటియో ఇవి. ఇప్పుడు లేవు పైసలు, దొరికాయండి. కావాలంటే కూడా ఇలాగ మొత్తము ఇలా
ఇలా దేవుని దగ్గర పెడతాం కదా, మొత్తం అట్లనే అయిపోయింది. ఇలా నీట్గా కడుక్కొని పెట్టుకోవచ్చు. కొంచెం విమ్ వేసానండి ఖాళీ అంతే. ఏదో ఎంత అన్నీ తెల్లగా అయిపోయినాయి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి తప్ప. ఖాళీ ఈజీకి వెళ్ళిపోతాయి కూడా, ఏం లేదు. ఇది బట్టలు వేసేసి తుడుస్తున్నాను. ఇప్పుడు చిల్లర పైసలే కరువైనాయండి. ఎవరి దగ్గర డబ్బులు అనేదే ఉండలేదు, ఖాళీ కార్డులల్లో ఫోన్లల్లో తప్ప. ఇలాంటిది మనము పొడగొట్టుకోకుండా ఎప్పటికీ గుర్తుంటాయి. పూజలకు కూడా ఎంత బాగా పనికొస్తాయి కదా. ఇలా నీట్గా కడుక్కున్నాం అనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా అయిపోతాయి. పసుపు కుంకుమ అన్నీ వేస్తాము, తర్వాత నీట్గా అయిపోతాయి ఇలా కడుక్కొని పెట్టుకుంటే. ఎంత రుద్దినా పోలేదండి, వేడి నీళ్ళల్లో వేసిన ఇలా అక్కడ ఒకటి ఇక్కడ ఉన్నాయి. ఇది 5 రూపీస్ 2 రూపీస్ ఉందండి అసలు. 5 రూపీస్ 5 పైసలు, 5 రూపీస్ కాదు 5 పైసలు. ఎప్పటిదో 5 పైసలు. ఇది ఏదో పైన ఇట్లా కొడుతుంటే ఎప్పటికీ ఇట్లా దాచిపెట్టుకుంటే ₹10, 5 రూపీస్, ఇవి 2 రూపీస్. అసలు ఇలాంటి అసలు పిల్లలకు తెలియదు. కొంతమందికి అయితే, ఇప్పుడు పిల్లలకైతే అసలే తెలియదు. తెల్లగా అయిపోయినాయి 10 రూపీస్ కాయిన్. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. వీడియో చూసినందుకు. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.